నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మనకి సీజన్ బట్టి మన శరీరంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు చలికాలం కాబట్టి అందరికీ స్కిన్ డ్రై అవ్వటం, కాళ్ళు పగలటం చూస్తూ ఉంటాం. మరి ఈ సీజన్లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా పగులుతూ ఉంటుంది. చిన్న పిల్లలకి డ్రై మరియు నార్మల్ స్కిన్ వాళ్ళకి పెదవులు పలగటం, పొరలు పొరలుగా లేచిపోవటం, చీలటం, తిన్నప్పుడు మంటలుగా అనిపించడం ఇలా జరుగుతుంటుంది. మరి ఇలా జరిగినప్పుడు ఏవేవో క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు. మరి అలా కాకుండా ఇంట్లోని కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను అలవర్చుకోవడం మంచిది. ముఖానికి, చేతులకి, కాళ్ళకి, అలాగే అరికాళ్ళకి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెని అప్లై చేసి పడుకోవాలి. తెల్లారాక మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళనే వాడాలి. చాలామంది చలికాలం కదా అని ఎక్కువ వేడున్న నీళ్ళని తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల మన చర్మం పాడైపోతుంది. తర్వాత నూనెని అప్లై చేయండి. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, బాదం నూనె కానీ ఏదో ఒకటి. మరి చలికాలంలో సాక్స్ని వాడటం మంచిది. ఎక్కువగా పగిలే వాళ్ళకి మనకి కాటన్ సాక్స్ అనేది దొరుకుతుంది. పడుకునే ముందు వీటిని ఉపయోగిస్తే చాలా మంచిది. మనకి గాలి కూడా ఆడుతుంది, అలాగే చర్మం సేఫ్గా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఈ చలికాలంలో కాళ్ళు ఎక్కువగా పగిలే వాళ్ళు సాక్స్ని తప్పకుండా అలవాటు చేసుకోవడం మంచిది. మరి లిప్స్కి పడుకునే ముందు ఒక్క చుక్క ఆముదం రాస్తే చాలు, అస్సలు పగలవు. మరి కొబ్బరి నూనె రాయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొబ్బరి నూనె రాయొచ్చా అంటే వద్దు, ఎందుకంటే కొబ్బరి నూనెని రాసినా కూడా అవి పగులుతాయి. వెన్న రాయొచ్చా అంటే రాయొచ్చు, కాకపోతే వెన్న మనకి ప్రతిసారి అందుబాటులో ఉండదు. అలాగే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా తగ్గుతుంది. మరి బాదం, పల్లీలు వీళ్ళన్నిటినీ నానబెట్టి తింటే మన స్కిన్ కూడా బాగుంటుంది. మరి చలికాలంలో ఇలాంటివి అలవాటు చేసుకోండి, మన స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. ఇవి ఇవాల్టి టిప్స్ అండి. మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.